పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. చూస్తున్నారు కదా మా ప్రయాణం. ఈ అడవి ప్రాంతాల్లో ఎంతో భారమైన సేవ చేయాలని దేవుడి కొరకు మేము ప్రయాసపడుతున్నాం. దయచేసి మా అందరి కొరకు ప్రార్థన చేయండి. ఇలాంటి ఏజెన్సీల్లో మేము పరిచయం చేయాలని మా యొక్క ఆశ. దేవుడి ఆశ నెరవేర్చాలని మీరు ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మేము లాస్ట్ టైం కూడా ఇదే ప్రాంతం కూడా వెళ్ళాం. రంపుల ప్రాంతం నుండి మేము మరో గ్రామానికి చేరబోతున్నాం. పెందలకడా నీవు లేచి అందరితో నీవు కలిసి క్రీస్తు మరణం పునరుత్థానం ప్రకటించుచు పనులు చేస్తూ అందమైన లోకముందని ఆయుష్ ప్రభుకై ఖర్చు చేసి నిత్య జీవం. ప్రైజ్ లార్డ్. అందరికీ దేవుని పేరిట వందనాలు. మరి బూడిది లంక అనే ప్రాంతానికి చేరుకున్నామండి. ఆ ప్రాంతంలో ఉన్న దేవుని ఆలయం. మా సహోదరులు ప్రయాణంలో పడిపోయారు, కానీ దేవుని కృపను బట్టి ఏదో పడిపోయిన వ్యక్తి డేవిడ్ రాజు గారు. కానీ దేవుని కృపను బట్టి మరి గాయాలు అయితే తగలలేదు, క్షేమంగా మరి ఇక్కడ వరకు చేరుకున్నాం. కానీ ఇక్కడ నుంచి మరలా ఇంకా మేము ఆ పర్వతం కనిపిస్తున్న ఆ పర్వతాన్ని దాటి మేము వెళ్ళాలి. అక్కడ బళ్ళు పెట్టి అక్కడి నుంచి నడక మార్గం అండి, ఆ పర్వతం నడిచి దాటాలి. ఇది మా ప్రయాస. మరి మమ్మల్ని నడిపిస్తున్న సేవకులు పేర్లు ఇవ్వండి. దావీద్ గారు, అలాగే ఈరోజు మాకు పరిచయం అయ్యారు. ఈ ప్రాంతంలో పరిచయం చేస్తున్న అయ్యగారు, మీ పేరు? సుందర్రావు గారు. మరొక సేవకులు ఉన్నారు, ఆయన కూడా మమ్మల్ని బోయిగుట్ట గ్రామానికి చెందిన సేవకులు. ఈరోజు మమ్మల్ని వారే నడిపిస్తారు. ఆ కొండ ప్రాంతాల అవతల మేము నడిచి వెళ్ళాలి. బళ్ళు అయితే కిందన పెట్టారండి. మరి ఈ భారభరితమైన పరిచయం నిమిత్తం మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించినగా.